ఎందుకో భయం అవుతుందిరా. నాకు కూడా భయం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వేం భయపడకే, ఫస్ట్ నేనే తాగుతా. వద్దురా, నేనే ఫస్ట్ తాగుతా. ఏమే లేచిందా? లేస్తాంది బీపీ. బీపీలు ఎత్తే బీపీ గోలేసుకో. మరే నువ్వు నోరు మూసుకో. అలాగా ఏందే పొద్దున బాగా కరం మీనున్నావు, పోయి విన సాయం మసిలినట్టు మసులుతాను. మరి లేకపోతే ఏందయ్యా, పోరికి గంత ఏజ్ వచ్చే ఇంట్లో పని చేపించి ఇల్లు ఉడిపిస్తా, బోల్ పంపిస్తా, ఇంట్లో పనులన్నీ నేర్పిస్తా అని నేననుకుంటే నువ్వు దానికి ఏం పని చెప్పొద్దని పని దొంగ చెప్తాను. ఎందుకలా? నా బిడ్డ పని చేసుడా, అది రానే దాంతో పని చెప్పిస్తాను. దానికి రేపు లగ్గం అవుతుంది, అత్తగారింటి పోతది. అత్త ఇంట్లో పని ఏం చేయకుంటే దాన్ని ఎగిరిది అన్నదా? మరే ఆ సాన్స్ మనం నిజంగానే అబ్బా అంటే మనం విల్టన్ తెచ్చుకుంటాం కదా అల్లుండి. ఆహా, గీ భరోసా కద్దా కదా ఉంటాను. రేపు మన ఇద్దరం కుక్కిల పడ్డాక నీ పని నా పని ఎవరు చేయాలి, మనం ఎవరు అరుచుకోవాలి? ఇంకోటి చేస్తాడు, అల్లుడే చేస్తాడు. అంటే అల్లుని పని మనిషి చేద్దాం అనుకుంటానవా? పని మనిషి అయినా అల్లుడు మన మనిషి అయినా ఏమైతుంది, ఏం కాదు. నా బొంద అవుతుంది, నా బొక్క అవుతుంది, కానీ ఈగనైనా దాన్ని లేకపో. బుజ్జి 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 లేవురా, బుజ్జి లేవురా, తెల్లారింది, పొద్దు ఓడిచింది, లేవురా బిడ్డ బిడ్డ బిడ్డ. ఓయ్, ఏం చెప్తాను? లేపంగా కూడా దానికి నొయ్యకుండా లేపన్నా? లేవంగా బిడ్డకి ఇబ్బంది కదా. దానికేమో గాని నీకైతే అది ఇబ్బంది బాగా. ఏ బుజ్జి బుజ్జిలే, టైం గీకైతుంది. కొంచెం నువ్వు గట్టిన అంటావు. లేవేలే, ఎంత టైం అవుతుంది? ఆహా, బాగానే పడుకుందు కానీ పొద్దుకింది బానే. లేగా ఏ లే, తగలేవా నువ్వు? లే, ఎప్పుడు సరిగ్గా వండుకొని ఎత్తి. కొంచెం పండుకొని అని ఊకే లేపుతున్నాయి. నువ్వు అంటావు, గట్నే అంటావు. నువ్వు అనవైగా ఎందుకేసుకురావా? నువ్వు అనలే చిన్నప్పుడు గట్ల. హలో డార్లింగ్, ఏం చేస్తాను? హలో 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 హలో, ఎవరండి ఫోన్ లో? ఏమో డార్లింగ్ అన్నారు, కడిగేసి. మమ్మీ బూస్ట్ పెట్టినావా? తీసుకురాపో. బుజ్జి ఇంతకుముందు వాళ్ళు ఫోన్ చేసిర్రా, హలో డార్లింగ్ అన్నారు, కట్ చేసి. అది మా ఫ్రెండ్ కావచ్చు డాడీ. ఇటు ఒకసారి. హలో చెప్పే. అరే, నీకన్నా బుద్ధి ఉందా కొంచెమన్నా? అసలు మనిషివి కాదా? ఫోన్ ఎందుకు చేసినావు? ఏమోనే, సెల్లు ఎప్పటికి నీ దగ్గర ఉంటది అని చేసిన. అయితే ఫోన్ చేస్తావా? అయ్యో, నీతో ఏం మాట్లాడబుద్ధి అయింది, అందుకే చేసిన. ఏంటిది మాట్లాడే? రోజు మాట్లాడతలేవా? నేను చేసేదాకా కూడా ఆగవా? మరి మీ ఊళ్ళో ఏమన్నా అన్నారానే? అన్నారా నువ్వు చేసిన దానికి?
వాళ్ళకు డౌట్ వచ్చింది ఇప్పటికే. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో ఏమో. ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో పళ్ళు రాలుతాయి. నేను చేసేదాకా నువ్వు చేయకు. సరే చేయగాని తిన్నావా అని. ఇంకా లేదు, ఇప్పుడే లేచి ముఖం కడుక్కున్నా. సరే గాని ఇంకేం చెప్తానవే? ఏం లేదు, ఉండిగా నేను పోతా లోపలికి. బయటకు వచ్చి మాట్లాడతానా. ఏమయ్యా బుజ్జికి పెళ్లి చేద్దా? చేద్దామే. బుజ్జి ఎవరినో ప్రేమిస్తుంది కావచ్చు, భయంతో మనకు చెప్తలేదే. అవునా? ఇప్పుడు మరి ఏం చేద్దామండి? అదేనే ఏం చేయాలని ఆలోచిస్తున్నా. సరేనే, నేను పొలం కాడికి పోయేస్తా. బిడ్డను అన్నం తిన్నాను, బయట తిరగగా ఎండ బాగా కొడుతుంది. సరేనయ్యా. హలో, ఏం చేస్తున్నావురా? తిన్నావు అన్నం? తిన్నా. ఏం లేదురా, నీకోసమే ఆలోచించుతున్నా. అవునా, నాకు డ్రెస్ కొనిస్తావా? ఎప్పుడు? అయినా ఎన్నెళ్ళేది డ్రెస్ కొనిస్తానంటున్నావు? అబ్బో ప్రేమ అంటే ఇన్ని రోజులు లేదా? సరే సరే. అమ్మో ఇప్పుడా? నేను రాను, అమ్మోళ్ళు ఉన్నారు. ఇంకా ఇది ఏది కనబడతలేదు ఎక్కడ. అగో ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది? ఇంట్లో పని అయితే సాదా కాదు దీనికి. ఫోన్లు కూడా బాగా అవుతున్నాయి అని చెప్పిండు ఈయనే. ఎవరితో మాట్లాడుతుంది అసలు? అవునా? ఐ లవ్ యూ చెప్పన్నా. ఎన్నిసార్లు అడుక్కుంటావురా? నేను చెప్పపో. అబ్బలే గుబ్బలే నేను చెప్పా. హలో, నేను మళ్ళీ ఎత్తావురా. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావే? అది పుష్పలతోడమ్మా. ఆహా, పుష్పలతనా? నువ్వు మొగోళ్ళతో ఫోన్ మాట్లాడతలేవా? లేదమ్మా. నువ్వు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తుంది. లేదమ్మా, నేను మొగోళ్ళతో మాట్లాడతలేను. నువ్వు లేదు ఇది అనకు. మేము కనిపెడతలే అనుకుంటున్నావా? నిన్ను మా కనిపెడతాను. చెప్పు. అమ్మా అది 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 కాదు. నువ్వు లవ్ చేస్తానవా? చెప్పే. అలాంటిది ఏం లేదమ్మా. అలాంటిదేం లేదని అంటున్నావు కానీ ఎవరు లవ్ చేస్తానో నాకైతే అర్థమవుతుంది. మేమిద్దరం కనిపెడతాంలే. ఫోన్లు మాట్లాడి మా పరివాన్ని తీద్దాం అనుకుంటున్నావా? అది కాదమ్మా. అది కాదు ఇది కాదు. లవ్ చేస్తున్నావు, ఏదో చేద్దామని చూస్తావు నువ్వు. అది ఏం లేదమ్మా. చెప్తా అంటే ఎందుకు అట్లనే మాట్లాడుతున్నావు? నీకేమో మంచి సంబంధం చూసి లగ్గ చేద్దాం అనుకుంటాను, నువ్వేమో గిట్లా చేయబడుతుంది. మళ్ళీ ఏమైంది? ఇక చూడు నీ బిడ్డ ఏమంటానో ఫోన్ మాట్లాడుతుంది. బిడ్డ ఎవర్రా ఫోన్లో? ఏదైనా చెప్పు బిడ్డ. డాడీ, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. నువ్వు నోరు పోయి. ఆగే బిడ్డ, నువ్వు లవ్ చేస్తున్నావు కదా, ఇంకా అతనితోటే లగ్గం చేస్తా నీకు. థ్యాంక్ యూ డాడీ, నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలే. ఏమయ్యా నువ్వేం చేస్తావో నీకు అర్థమైతుందా? ఏమే, నా బిడ్డ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. డాడీ, రాజు చాలా మంచోడు. సరే కానీ బిడ్డ, అల్లుని చూపించావా? ఎందుకు చూపియా డాడీ, ఇప్పుడే ఇంటికి రమ్మని చెప్తా. జల్దీ రమ్మను. సరే. బాగుంది, ఫోన్ మాట్లాడుకో. అరే రాజుగా, నీకు ఒక గుడ్ న్యూస్ రా. ఎంత సింపుల్ గా అడుగుతానవేంద్రా. మన పెళ్లి గురించి మా డాడీ ఒప్పుకున్నాడు, కానీ మా అమ్మనే కొంచెం డౌట్ ఉంది. తర్వాత మెల్లగా ఒప్పిస్తలే మా డాడీ. ఇంకో ముచ్చట,
మా డాడీ నీతో మాట్లాడతానన్నారా, నువ్వు ఇంటికి రా. అబ్బా తర్వాత కదరా మెంటలోడా, ఇప్పుడే మా డాడీ నీతో మాట్లాడతానంటాడు, మంచిగా ఉన్నప్పుడే రారా. సరే తొందరరా. బిడ్డ అల్లుడికి మంచిది చెప్పు. సరే డాడీ. నీ పేరేంది బాబు? నా పేరు రాజ్ అంకుల్. రాజా, ఏం చదువుకున్నా బాబు? నాది ఎంబీఏ అయిపోయింది అంకుల్, జాబ్ సర్చింగ్లో ఉన్నా. అవునా, సరే కానీ మీ నాన్నగారి పేరు ఏం పేరు బాబు? మా నాన్నగారి పేరు తొంటి రాయేశం అండి. తొంటి రాజశేఖర్ అని కొడుకోవా? లేవు ఇంకే లేవు లేవు లేవురా లేవు లేవు అడు. డాడీ ఏమైంది డాడీ, ఎందుకు పోమంటున్నావు అతన్ని? బిడ్డ ఈడ రాజశేఖర్ కొడుకు, ఈ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు వీళ్ళు. ఏంది అంకుల్ ఏం మాట్లాడతారు? కవిత జీవితాన్ని మీరు నాశనం చేసింది. మీ అయ్యా నేను ఇద్దరం కలిసి బిజినెస్ చేసినాం. మీ అయ్యా బిజినెస్ లో నన్ను మోసం చేసినని రౌడీలతోటి కొట్టిపించిన. ఆ కోపం పెట్టుకొని మీ అయ్యా నువ్వు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తాను చూస్తారా? అయ్యో అంకుల్, మీరు మా నాన్న గురించి తప్పు అర్థం చేసుకుంటారు. మా నాన్న అసలుటోడు కాదు, మంచోడు. నరు 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 అయ్యో అంకుల్, బయటకు వెళ్ళిపోయాడు. అయ్యో అంకుల్. డాడీ డాడీ రాజు మంచోడు డాడీ. లేదురా నువ్వు నడు, ఇంట్లో నడు. అది కాదు డాడీ. ఇంట్లో నడు. డాడీ రాజు మంచోడు డాడీ. బిడ్డ నీ కానికంటే మంచోని చూసి పెళ్లి చేస్తా, నడు. హలో రాజు. రాజు నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నన్ను ఎట్లయినా తీసుకుపోరా, మనం లేచిపోదాం రా. నువ్వు నాకేం చెప్పకు, నువ్వు నన్ను తీసుకుపోతావా లేదా? అంటే నీకు నేనంటే ఇష్టం లేదా? మరి ఎందుకు రాజు అట్లా మాట్లాడుతున్నావు? తర్వాత లేదు ఏం లేదు, మా ఇంట్లో లొల్లైంది చూసినావు కదా, తీసుకుపో రాజు. సరే రాజు. ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా, లే ఒకసారి లే. బిడ్డ ఎక్కడ చూసినా కనబడతలేదు. ఇగో ఇదేమో రాసి పెట్టుంది, ఒకసారి చూడు. మమ్మీ డాడీ నాకు రాజు అంటే చాలా ఇష్టం, అందుకే లేచిపోయి పెళ్లి చేసుకుంటానా. దయచేసి నా కోసం వెతకకండి. రాజేశం, రాజేశం, ఏ రాజేశం, నా వెండి పగతోటి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తాను చూస్తాను. ఏమైంది బీరన్న? ఏ రాయిషాం, నాటకాలు ఆడకు. నీ కొడుకు నా బిడ్డను లవ్ చేయమని చెప్పి ఎక్కడికో పంపించినావు కదా. ఏ రాజేశం, సాయంత్రం వరకు నా బిడ్డ నా ఇంట్లో ఉండకపోతే ఒక్కడు కూడా ప్రాణాలతో బతకడు, ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. జాగ్రత్త.
వీరన్న ఇద్దరం కలిసి బిజినెస్ చేసి ఇటు నువ్వు లాస్ అయినావు, ఇటు నేను లాస్ అయినా. వీరన్న నేనేదో తప్పు చేసినని రవిడిలో పెట్టి కొట్టించినావు. అయినా కూడా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదే. మన కోపాలకు మన పిల్లలు బలి కావద్దే. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారట, వాళ్ళకు లగ్గం చేద్దామే. మీరిద్దరూ మా ఇంటికి వచ్చిపోయినాక పిల్లలు మా ఇంటికి వచ్చిండ్రే. ఏంది బిడ్డ ఇదంతా? బాపు మేమిద్దరం ప్రేమించుకున్నామే. అరే మీరు ప్రేమించుకున్నారు మంచిగానే గాని ఆ వీరన్న మొండోర్రా. వాళ్ళ బిడ్డని వాళ్ళకి అప్పచెప్పి రాబో. లేదు బాపు, కవిత లేకుంటే నేను బ్రతకలేను, చచ్చిపోతా. అవును అంకుల్, రాజు లేకపోతే కూడా నేను బతకలేను. మీరు ఇక్కడ ఉంటే నేనే కావాలని పెళ్లి చేసినట్టు ఉంటది. నా కన్న ముందలకి మీరు వెళ్ళిపోయి. సరే రాయేశం, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. బిడ్డ ఇష్ట ప్రకారమే లగ్గం చేద్దాం. మన పెళ్ళికి మా బాపు ఒప్పుకుంటాడు అనుకున్నానే, కానీ ఒప్పుకోలే మా బాపు. అవునరా, ఇటు మీ ఇంట్లో మీ బాప ఒప్పుకుంటలేడు, అటు మా ఇంట్లో మా మమ్మీ డాడీ కూడా ఒప్పుకుంటలేరు. ఇప్పుడు ఏం చేద్దాంరా? నాకు బతకబుద్ధి అయితే లేదే. ఎందుకురా అట్లా అంటున్నావు? మరి ఏం చేద్దామే? ఇప్పుడు ఎక్కడికి పోతాం, ఎక్కడ బతుకుతాం? దీనికన్నా చావడం మేలు. సరేరా, కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదాం ఇక. సరే. దా. అరే నాకెందుకో భయం అవుతుందిరా. నాకు కూడా భయం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వేం భయపడకే, ఫస్ట్ నేనే తాగుతా. వద్దురా, నేనే ఫస్ట్ తాగుతా. అద్దే, నువ్వు చచ్చిపోగా చూసుకుంటా, నేను ఉండలేను. వద్దురా, నా కళ్ళ ముందు నువ్వు చచ్చిపోతే కూడా నేను తట్టుకోలేను. ముందు నేనే తాగుతా, తర్వాత. అద్దే, నేనే తాగుతా ఫస్ట్. వద్దురా, నేనే తాగుతా. అద్దే. అరే నిన్ను నేను ఇంత ఇష్టపడ్డది నా కళ్ళ ముందు నువ్వు చనిపోతావని కాదురా, ముందు నేనే చనిపోతా. కవిత అద్దే, అర్థం చేసుకుని ఏం తాగుతానే ఫస్ట్. వద్దురా, మన వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటలేరు. మనం వాళ్ళని కాదని పెళ్లి చేసుకొని బతకలేము. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం కదా, ఎలాగో ఇంత దూరం వచ్చినాం, ముందు నేనే తాగుతా. ఎంత పని చేసినావు బిడ్డ, ఎందుకు నాకు ఇట్లా చేసినావు? మేము లేవనుకున్నావు, సచ్చినా ఏమన్నా ఇంత పని చేస్తావు బిడ్డ? ఏం చేస్తావు అనుకున్నావే? అద్దురా తల్లి. ఏందిరా బిడ్డ ఇదంతా? నేను లేననుకున్నావారా? బిడ్డ ఈ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు, కోరుకున్నట్టు ఇతనిచ్చి పెళ్లి చేస్తా.